నా పేరు గుగ్లో సూర్యప్రకాష్, డెమోక్రాటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోశాధికారిని. నిన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో మా సమస్యలు పరిష్కరించాలా, మా ప్రధానోపాధ్యాయుడు మమ్మల్ని వేధిస్తున్నాడు, ప్రధానోపాధ్యాయుడు వేధిస్తున్నాడని చెప్పేసి మేము గతంలో 15 సార్ల ఆర్సో రత్నకుమారి గారికి ఎన్నిసార్ల వినతి పత్రం ఇచ్చినా మా సమస్యలు పట్టించుకోవడం లేదు. మా సార్ మమ్మల్ని బూతులు తిడుతున్నారు. మెను ప్రకారం భోజనం పెట్టమని అంటే మెను ప్రకారం భోజనం పెట్టకుండా కులం పేరుతో దూషిస్తున్నారని చెప్పేసి విద్యార్థులు చేసినటువంటి ఆరోపణ నిన్న చాలా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గిరిజన గురుకులంలో ఏం జరుగుతూ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందుకోసమే నిన్న ఏదైతే విద్యార్థులు వారు ఆగ్రహానికి గురై ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలా, దాంతోపాటు ఆర్సీఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా గేట్లు బద్దలు కొట్టుకొని మన అంబేద్కర్ సెంటర్లో అందరూ కూడా ధర్నా నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ధర్నా ఈరోజు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి పిల్లలందరినీ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ధర్నా విరమించుకొని ఈరోజు గురుకులానికి వస్తే ఈరోజు గురుకులానికి విచారణ కమిటీ వేశారు. ఆర్డీఓ ద్వారా విచారణ కమిటీ వేశారు. కానీ ఆర్డీఓ రాకముందే ఆర్సీఓ గారు వచ్చి ఈరోజు విద్యార్థులను భయపెట్టి మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు, మేమైనా ఉంటే చూసుకుంటామని చెప్పేసి, అంటే గతంలో 15 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా రానటువంటి ఆర్సీఓ మరి ఈరోజు ఎందుకు వచ్చినా అని చెప్పేసి కూడా ఈరోజు రత్నకుమారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే క్రమంలో నిన్న ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలో సాయి కుమార్ కూడా ఇదంతా మీ వల్లనే జరుగుతుందని చెప్పేసి యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్ అని చెప్పేసి నెట్టేసినటువంటి పరిస్థితులు ఈరోజు విద్యార్థి సంఘాలను కూడా తీవ్రంగా బెదిరించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజాపాలనలో చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలన కాదు, ఇది పూర్తిగా విద్యా వ్యతిరేక పాలన, ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము గట్టిగా సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు అందరినీ తీసుకొచ్చి ఏది చెప్తే అది చెప్తామని చెప్పేసి భయపడితే భయపడే సంఘం కాదు మేడం. రత్నకుమారి గారు తక్షణమే మీరు కనుక విద్యార్థి సంఘాలు కనుక క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే పాటు ఇక్కడికి వచ్చి కూడా విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమని ఉంటే చూసుకుంటా ప్లీజ్ ఇట్లా చెప్పడం దండం పెట్టి ఈరోజు విద్యార్థులను భయభ్రాంతులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే రత్నకుమారి గారు ఇక్కడికి వచ్చి విద్యార్థులను భయపెడుతున్నారో తక్షణమే ఆ రత్నకుమారి మేడాన్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రత్నకుమారి మేడం గారి మీద మేము నిన్ననే ఎస్ఐ గారు కంప్లైంట్ చేశాం. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. ఎస్ఐ గారు కూడా కేసు పెడతారు. కాబట్టి ఏదైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో వారికి మెను ప్రకారం భోజనం పెట్టకపోతే, అదేవిధంగా ఇక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. ఈరోజు 600 మంది విద్యార్థులు ఉన్నటువంటి గురుకులంలో విద్యార్థులు మొత్తం కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి, గుట్టలు లోటా పట్టుకొని గుట్టపైకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రాత్రి పూట వాళ్ళకు బాత్రూమ్ ఏదో వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, బాత్రూమ్కి వెళ్ళాల్సిన విద్యార్థులు గుట్టపైకి వెళ్తా ఉన్నారు. గుట్టపైకి వెళ్తే పాము ఏదో కుడితే వాళ్ళు చనిపోతే ఎవరి పరిస్థితి అని చెప్పేసి కూడా, ఎవరు బాధ్యులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే గిరిజన గురుకులం ఈరోజు గిరిజన విద్యార్థుల మీద, గిరిజనుల మీద ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కక్ష పట్టి ఈరోజు గిరిజన విద్యార్థులను వేధిస్తూ ఉన్నారు. గిరిజన విద్యార్థులను కనుక వేధిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.